పిచ్చెక్కింది నీకేమైనా? ఎందుకురా చనిపోవాలనుకుంటున్నావు? తెలియదురా. ఏంట్రా తెలియదు నీకు? నేను తీసుకొచ్చింది నేను. నీ తల్లిదండ్రులు సమాధానం చెప్పాల్సింది నేను. అయినా చచ్చిపోవాల్సిన అవసరం నీకేంట్రా? సమాధానం చెప్పరా. ఏంట్రా ఇది? ఒక అమ్మాయి కోసం నువ్వు చనిపోవాలనుకుంటుంది. నువ్వు ఒక్కడదేనేరా ప్రేమించి మోసపోయేది? ఈ లోకంలో ఎంతమంది లేరా ప్రేమించి మోసపోయి వేరొకరు చేసుకొని సంతోషంగా లేరా? రే, ప్రేమించిన అమ్మాయి దక్కలేదని ప్రతి అబ్బాయి చనిపోతే కొన్నాళ్ళకి మార్కెట్లోనే మెయిన్ రోడ్లోనే కదరా వాళ్ళని మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. రే, నేను ప్రేమించి మోసపోలేదు అనుకుంటున్నావా? జిఎన్ కాలేజ్. ఎక్కడమ్మా? నీ పేరు రోహితే కదా? నా పేరు మీకెలా తెలుసు? నా పేరు రోహితే. మీకోసం హారిక చెప్పింది. హారిక చెప్పిందా? ఎరా అమ్మాయి బాగుందా? బాగుందరా. అమ్మాయి ఎక్కడ ఉంటుందో నాకు తెలుసులేరా. టైం అవుతుంది, ఇంకా రాలేదేంటి? వస్తుందిరా బాబు. హాయ్. హాయ్. డైలీ ఆటోలో వస్తావు కదా, ఇవాళ ఏంటి కొత్తగా? నేను ఫ్రెండ్ కోసం వచ్చాను. నేను అబద్ధం చెప్పచ్చు, కానీ అలా చెప్పను. నేను మీకోసం వచ్చాను. నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఎందుకండి? ఏం లేదు, మామూలుగానే. పోలీసులు కానీ ఫోన్ చేస్తారేంటి? నేను ఫ్రెండ్కి ఫోన్ చేస్తే నేను అబద్ధం చెప్పచ్చు, కానీ నేను అలా చెప్పను. ఈ నెంబర్ నాదే, సేవ్ చేసేయండి. అమ్మాయి నాకు పడదనుకున్నాను, పడింది. ఎలాగైనా సరే ఫోన్ చేయాలి. ఏంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిజీ అని వస్తుంది, లేదా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. చా,
హలో, ఎక్కడున్నావురా? ఎందుకురా? ఎక్కడున్నావో చెప్పు. ఇంటికాడ ఫోన్ చేస్తున్నాను రా. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను రా. ఆనంద్ చెప్తే నమ్మలేదురా. ఎందుకంటే నువ్వు మోసం చేయడానికి నువ్వు బయటోడు కాదు, నా ఫ్రెండ్ కదా, నన్ను ఎందుకు మోసం చేస్తాలే అనుకున్నాను. నేను నిన్ను కావాలనే మోసం చేశాను రా. ఎందుకంటే నువ్వు నాకు నచ్చలేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నేనే నిన్ను మోసం చేశాను రా. ఎందుకురా నన్ను మోసం చేసావు? వదలరా. కావాలనే నేను మోసం చేశాను రా. చిన్నప్పటి నుంచే చూస్తున్నాను, ప్రతి విషయంలోనే నువ్వే ముందున్నావు. ఎగ్జామ్లో, స్పోర్ట్స్లో, ఆఖరికి అమ్మాయిల విషయంలో కూడా నువ్వే ముందున్నావు. ఇందు నిన్ను చూసి పడిపోయింది అనుకున్నావా? ఇందుని సెట్ చేసిందే నేను రా. ఈరోజు నీకు 2 మోసాలు జరిగాయి. ఒకటి స్నేహం, 2 ప్రేమ. ఈ 2 విషయాలు తలుచుకుని జీవితాంతం బాధపడతావా, లేదా ఈ క్షణమే నువ్వు చచ్చిపోతావో నీ ఇష్టం. నా ప్రేమ మోసం చేసింది, నా స్నేహం మోసం చేసింది. నేను బ్రతకడం వేస్ట్, చనిపోవాలి. తలుపు వేసుకొని ఏం చేస్తున్నారా? నోట్స్ రాసుకుంటున్నానమ్మా. తలుపు తీసి చదువుకోవచ్చు కదా. సరేనమ్మా. ప్రభు ఈ పాదాల దగ్గరికి రా. నీ స్నేహితులు మోసం చేసిన, నువ్వు నమ్మిన వారు మోసం చేసిన, నీ తల్లిదండ్రులు ఎవరు నిన్ను మోసం చేసిన, ఒక వ్యక్తి నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ మాట దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు జారిపోవడం, పడిపోవడం, మరణించడం దేవుని చిత్తము కాదు. చేతగానే వాడు చెప్పే మాట ఏంటో తెలుసా? చనిపోతాను. ధైర్యంగా నిలబడేవాడు చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రభు కోసం నిలబడతాను. ఈరోజు నువ్వు మోసపోలేదు, ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకున్నావు. రా, గాడ్ లవ్స్ యూ. హీ లవ్స్ యూ. హీ లవ్స్ యూ విత్ ఎవర్లాస్టింగ్ లవ్. నువ్వు నమ్మితే మోకరించి ప్రార్థన చేయి. మర్చిపోతేనే నీ సన్నిధిని, విడిచిపోతేనే నీ మార్గమును, విడిచి వెళ్తేనే నీదు ప్రేమే, మర్చిపోతేనే నీ సన్నిధిని, విడిచిపోతే. అమ్మాయి కోసం ఎన్నో కలలు కన్నాను. కళ ఏదో నిజమేదో నీకు తెలియటం లేదురా. ఆ అమ్మాయి కోసం నువ్వు కన్నది కళ, ఈ క్షణం నువ్వు అక్కడ ఉన్నది నిజం. ప్రేమ అనే కళ కోసం చనిపోతావా, లేదా జీవితం అనే నిజం కోసం బ్రతుకుతావా? రే, నీకు విషయం చెప్పనా? నేను అలా బాధపడుతున్న సమయంలో ఒకరు వచ్చి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేను ప్రేమించినాను. మరలా వచ్చి అడిగారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నారు. ప్రేమించనన్నాను. నేను మరలా మోసపోతానని ప్రేమించనన్నాను. మరలా వచ్చి అడిగారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. ఇప్పుడు ఆయన నమ్మాను, ఆయన ప్రేమిస్తున్నాను. ఆయన ఎవరో తెలుసా? సజీవుడైన యేసుక్రీస్తు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా చేయి విడవలేదురా. ఆయన ఎంతగా ప్రేమిస్తున్నాడంటే పిచ్చిగా ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ కోసం నువ్వు చనిపోవాలనుకుంటుంది. ఒక్కసారి ఆయన ప్రేమ రుచి చూడరా, నీకే తెలుస్తుంది. అవునా? ఆయన నాకు పరిచయం చేస్తావా? ఈ మాట కోసమేరా నేను ఎదురు చూస్తున్నాను. రారా, ఆయన పరిచయం చేస్తా. మర్చిపోతేనే నీ సన్నిధిని, విడిచిపోతేనే నీ మార్గమును, విడిచి వెళ్తేనే నీదు ప్రేమే, మర్చి
మర్చిపోతిని నీ సన్నిధిని విడిచిపోతిని నీ మార్గమును విడిచి